వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యప్రియస్ వరల్డ్. ఈ రోజు లెహెంగాస్ అండ్ శారీస్ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీనేమో నా పెళ్లి శారీస్ అండ్ బ్లౌజెస్, మగ్గం వర్క్ బ్లౌజెస్. ఈ పక్కన ఉన్నవన్నీనేమో లెహెంగాస్. ఈ వీడియోలో ఇవన్నీ క్లియర్ గా డీటెయిల్ గా చూపించేస్తాను. ఈ వీడియోలో ఇది వచ్చేసి ఫస్ట్ లెహెంగా. మీకు ఆల్రెడీ హల్దీ వీడియోలో చెప్పాను కదా, అప్పటి వరకు జరిగిన పెళ్లిల్లో ఎక్కువ హల్దీకి ఎల్లో కలర్ వేసుకున్నారు. అది చాలా రొటీన్ అనిపించింది. అందుకని చెప్పి మేము కొంచెం డిఫరెంట్ గా వెళ్దామని వైట్ హాఫ్ సారీ తీసుకున్నాం. వైట్ కదా, మళ్ళీ హల్దీకి పసుపు కట్ట రాస్తే మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతే రీయూస్ చేయడానికి అవ్వదని చెప్పి ఎలా అని ఆలోచించాము. అప్పుడు మాకు వెతగ్గా ఈ ఆనియన్ పింక్ హాఫ్ సారీ కనిపించిందనమాట. నాకైతే బాగానే సెట్ అయిపోయింది. మా హస్బెండ్ కి ఎలానా అని చెప్పేసి వెతికితే మా హస్బెండ్ కి కూడా సేమ్ ఈ ఆనియన్ పింక్ లోనే కుర్తా కనిపించింది. ఇంకా వెంటనే తీసేసుకున్నాం. ఈ హాఫ్ సారీలోనే బ్లౌజ్ కి డిజైన్ వచ్చేసింది. అది కొంచెం ఎలివేట్ అవ్వడానికి హ్యాండ్స్ కి మగ్గం వర్క్ లేస్ వేయించుకున్నాను. హ్యాండ్స్ కే కాకుండా ఇంకొంచెం ఎలివేట్ అవ్వడానికి బ్యాక్ సైడ్ కూడా ఇలా లేస్ వేయించుకున్నాను. మగ్గం వర్క్ లేస్ వేయించడం వల్ల ఈ లెహంగా ఇంకాస్త ఎలివేట్ అయ్యింది. అండ్ ఈ లెహంగాకి దుపట్టా వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది. బార్డర్ అంతా కట్ వర్క్ మోడల్ అన్నమాట. మన సబ్స్క్రైబర్ లో ఒకరు హాఫ్ సారీ కలెక్షన్ వీడియో పెడితే అందులో ఫొటోస్ కూడా యాడ్ చేయక్క అని కమెంట్ చేశారు. అందుకే అవి వేసుకున్నప్పుడు లుక్ ఎలా ఉందో చూపించడానికి ఈ క్లిప్స్ యాడ్ చేస్తున్నా. నేను చూపించే వాటిలో మీకు ఏది బాగా నచ్చిందో కమెంట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మా ఎంగేజ్మెంట్ లెహంగా. ఈ లెహంగా అయితే నైట్ టైం ఏ ఫంక్షన్ కన్నా వేసుకుంటే కళ్ళు జిగ్జిగమంటాయి. అంత హెవీ డిజైన్ వస్తుందన్నమాట. వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దీని బ్లౌజ్ కూడా ఇందులోనే వచ్చేసింది ఫుల్ వర్క్ తో. ఇంకా ఆ వర్క్ ని ఏమి డిస్టర్బ్ చేయకుండా బోట్ నెక్ పెట్టించుకుని ప్రిన్స్ కట్ పెట్టించుకున్నాను. హ్యాండ్స్ కేమో ఇలా బీడ్స్ వేయించుకున్నాను. ఈ లెహంగాను మా ఎంగేజ్మెంట్ కి నేను ఎలా స్టైల్ చేశానో చూసేయండి. ఎలా ఉంది? మీరైతే ఈ అవుట్ఫిట్ కి ఎంత రేటింగ్ ఇస్తారు కమెంట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ లెహంగా. చూసారా ఎంత వెయిట్ ఉన్నాయో? ఈ లెహంగాస్ అన్ని వాటికి క్యాన్ తో పాటు 4-5 లేయర్స్ ఉన్నాయి. అందుకే ఇంత వెయిట్ ఉన్నాయి. ఈ లెహంగా కూడా నైట్ టైమ్స్ వేసుకుంటే కళ్ళు జిగేలు అంటాయి. ఇది నేను మా రిసెప్షన్ తీసుకున్నాను. మా హస్బెండ్ ఏమో దీనికి మ్యాచింగ్ గా పిస్తా గ్రీన్ బ్లేజర్ తీసుకున్నారు. దీనికి కూడా సేమ్ బోట్ నెక్ పెట్టించుకొని ప్రిన్స్ కట్ పెట్టించుకున్నాను బ్లౌజ్ కి. నెక్స్ట్ ఈ లెహంగా అయితే నేను మా అన్నయ్య వాళ్ళ రిసెప్షన్ తీసుకున్నాను. అప్పుడు టైం లేక నార్మల్ గా స్టైల్ చేస్తాను. రీసెంట్ గా అయితే కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశాను. ఆ లుక్ చాలా మంది బాగుందన్నారు. అది మన ఛానల్లో లాంగ్ వీడియో, షార్ట్ వీడియో కూడా ఉంది. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈ లెహంగా కూడా ఫుల్ హెవీ వర్క్ తో వస్తుంది. ఇది మా అన్నయ్య వాళ్ళ పెళ్లికని తీసుకున్నాను. అప్పుడైతే దీనికోసం చాలా తిరిగి షాపింగ్ మా అన్నయ్య వదింది అయిపోయింది, కానీ నాది మాత్రం అవ్వట్లేదు. ఇంకా ఆ రోజు ఆపేసి ఇంకో రోజు వెళ్ళాం. ఎక్కడ లెహంగాస్ చూసినా సరే వాళ్ళు చెప్పే ప్రైస్ కి ఆ లెహంగాకి అసలు మ్యాచ్ అవ్వట్లేదు. చాలా హెవీ ప్రైజెస్ చెప్పేస్తున్నారు. బ్రైడల్ లెహంగాస్ అయితే ఇంకా టూ మచ్. అందుకే చాలా షాప్స్ తిరిగామన్నమాట. ఇంకా దొరకట్లేదు. శారీ తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. పెళ్లి షాపింగ్ లాస్ట్ మినిట్ లో దొరికింది హాఫ్ సారీ. ఇదైతే చూడడానికి చాలా బాగుంది. మేము అనుకున్న బడ్జెట్ లో కూడా వచ్చేస్తుంది. ఇంకా వెంటనే తీసుకున్నాము. అసలు లెహంగాస్ ఎందుకంత కాస్ట్ అంటారు చెప్పండి. ఇది దుపట్టా చూసారా, డిఫరెంట్ గా డ్రేప్ చేశాను. అది ఎలానో తెలుసుకోవాలంటే మన ఛానల్లో వీడియో ఉంది, వెళ్ళి చూసేయండి. చెప్పాను కదా ప్రతి దానికి ఒక స్టోరీ ఉందని చెప్పి. నేను పెళ్లికి ముందు మా అత్తగారింట్లో అడుగు పెట్టినప్పుడు వేసుకున్న శారీ. ఫస్ట్ ఈ శారీతో ఉన్న వీడియోస్ పెట్టాను మన ఛానల్లో. ఆ షార్ట్ వీడియో 4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆ షార్ట్ వీడియోకి అయితే చాలా మంచి రీచ్ వచ్చింది. చాలా వరకు కమెంట్స్ లో మీరు యాక్ట్రెస్ లయలా ఉన్నారని చెప్పేసి పెట్టారు. అంతకు ముందు ఎవరు అలా అనలేదు. ఆ కమెంట్స్ వచ్చిన తర్వాత బయట తెలిసిన వాళ్ళు కూడా ఇప్పటి వరకు మేము అబ్జర్వ్ చేయలేదు, మాకు అలానే అనిపిస్తుంది అని అంటున్నారు. థ్యాంక్స్ ఫర్ ద ఆల్ కాంప్లిమెంట్స్. కానీ ఇప్పుడు ఆ వీడియో చూద్దామంటే మన ఛానల్లో లేదు, డిలీట్ చేయాల్సి వచ్చింది మానిటైజేషన్ కోసం. డిలీట్ చేసే ముందు నేను స్క్రీన్ రికార్డ్ తీసుకున్నాను. కుదిరితే అది ఇక్కడ స్క్రీన్ మీద పెడతాను. ఇంకా ఈ శారీ విషయానికి వచ్చేస్తే ఆల్రెడీ మా పెళ్లి సిరీస్ వీడియోస్ లో చెప్పాను గ్రీన్ కలర్ శారీ ఎందుకు కట్టుకోవాలి పెళ్లి కూతురు అని చెప్పి. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి ఆ వీడియో. మా పెళ్లి షాపింగ్ టైంలో మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు ఈ శారీ. ఆల్మోస్ట్ నా శారీస్ అన్ని మా హస్బెండే సెలెక్ట్ చేశారు. మన కోసం మన హస్బెండ్ శారీ సెలెక్ట్ చేస్తే ఆ ఫీల్ బాగుంటుంది కదా. ఇంకా దీనికి మగ్గం వర్క్ వచ్చేసి ఇలా చేపించుకున్నాను మాచవరంలో మాకు తెలిసిన ఆంటీ దగ్గర.
ఆ ఆంటీ చాలా బాగా చేస్తారు వర్క్ అయితే. కాస్ట్ కూడా రీజనబుల్ గా ఉంటుంది బయట బొటిక్స్ తో కంపేర్ చేస్తే. ఒక చిన్న టిప్ ఏంటంటే పెళ్లి బ్లౌజెస్ మగ్గం వర్క్ చేయించుకునేటప్పుడు ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ కూడా చేపించుకోండి. ఎందుకంటే పెళ్లి టైంలో తలంబ్రాలు కట్ట వేసేటప్పుడు హ్యాండ్స్ పైకి లేపుతాం కదా, అప్పుడు మొత్తం ప్లెయిన్ గా అనేస్తుంది. ఓన్లీ వెనకాల ఒకటే వర్క్ ఉండి ఫ్రంట్ కొంచెం బాగోదన్నమాట. లెఫ్ట్ సైడ్ ఎందుకంటే రైట్ సైడ్ ఎలానో శారీ కప్పేస్తుంది, సో అవసరం ఉండదు. మగ్గం వర్క్స్ కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. ఒక్కోసారి ఆ మగ్గం వర్క్ నేర్చుకుని బిజినెస్ పెట్టినా సరిపోదునేమో అనిపిస్తుంది. చాలా బాగుంది, కానీ చాలా బాగా నచ్చింది. ఈ శారీతోనే ఫేమస్ అయ్యాను. మా ఛానల్లో వీడియోస్ అన్ని ఈ శారీతోనే వైరల్. ఎందుకు అన్ని సార్లు చెప్తున్నానంటే మేమేమి ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, యాక్టర్స్ కాదు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. 1 మిలియన్ వ్యూస్ రావడమే చాలా కష్టం. అసలు స్టార్టింగ్ లో 1K వ్యూస్ వచ్చాయంటేనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. అటువంటిది 4 మిలియన్ వ్యూస్ వచ్చాయి అంటే దాదాపు 40 లక్షల మంది చూసారు ఆ వీడియో. ఎవరి దిష్టి తగిలిందో ఏమో డిలీట్ చేయాల్సి వచ్చింది. ఆ వీడియో పోయినా నాకు నమ్మకం ఉంది మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ తో ఇంకా అలాంటి రీచ్ కి వెళ్తామని. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మనం 10K సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీకి దగ్గరలో ఉంది. మీ మీద నమ్మకంతో తొందరలోనే ఆ 10K ఫ్యామిలీ కూడా అయిపోతాం అనుకుంటున్నాను. ఇంకా ఈ శారీ విషయానికి వస్తే ఇది మేము ఉసిరి చెట్టు దగ్గర భోజనాలు పెట్టుకున్నప్పుడు తీసుకున్న శారీ. ఇది ఉసిరి చెట్టు భోజనాలకు కూడా శారీ తీసుకుంటారని అనుకోవచ్చు. మేము ఎందుకు తీసుకున్నాం ఫస్ట్ ఉసిరి చెట్టు దగ్గర పూజ చేపిస్తారు. ఆ పూజలో కూర్చునే వాళ్ళు కొత్త బట్టలు తీసుకోవాలి. అప్పుడు తీసుకున్నాను ఈ శారీ. ఈ శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, అలానే చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది. ఇంక దీనికి బ్లౌజ్ సింపుల్ గా అలా బార్డర్ వేయించుకుని నెక్ పార్ట్ దగ్గర కూడా బార్డర్ వేయించుకుని కుట్టించుకున్నాను. విడిగా తీసుకున్న ఫొటోస్ లేవు, కామెంట్స్ లో ఫొటోస్ యాడ్ చేయమన్నారు కాబట్టి ఏముంటే అవి యాడ్ చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కూతురు శారీ. ఇంతకు ముందు పెళ్లి కూతురు శారీ అంటే జార్జెట్ టైప్ శారీస్ లో వైట్ వచ్చేసి అక్కడక్కడ స్టోన్ వర్క్ వచ్చి ఉండేవి. అంటే ఇప్పటికి కూడా వేసుకుంటున్నారు, కానీ నాకు అలా వద్దు, ఇలా పట్టు టైప్ లోనే కావాలని అడిగి అప్పుడు చూపించిన వాటిలో ఇది నచ్చిందనమాట. ఈ శారీ బ్లౌజ్ అయితే మా ఫ్రెండ్ దివ్య శిరీష చేసింది. చాలా తక్కువ టైంలోనే చేసి ఇచ్చేసింది. ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ అన్నమాట. లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇది నా పెళ్లి కూతురు లుక్. నెక్స్ట్ వచ్చేసి మా ఎంగేజ్మెంట్ సారీ. మా జర్నీ స్టార్ట్ అయింది ఇక్కడే. ఇది కూడా చాలా బాగుంటుంది, చాలా మందికి వచ్చింది. మొత్తం గోల్డ్ షేడ్ వస్తుంది, పర్పుల్ కలర్ వచ్చి గోల్డ్ షేడ్. యాక్చువల్గా దీని బ్లౌజ్ ఎక్కడో మిస్ అయిపోయింది ఆ వీడియో చేసే టైంకి. వీడియో చేశాక దొరికింది. అంటే అంతకు ముందే పెళ్ళిళ్ళు కట్టా ఉన్నాయి కదా, అమ్మ వాళ్ళ ఇంట్లోని అత్తయ్య వాళ్ళ ఇంట్లోని అటు ఇటు పట్టుకు వెళ్ళడం వల్ల మొత్తం మిస్ అయిపోయింది అక్కడ. ఇది మా ఎంగేజ్మెంట్ లుక్. బ్లౌజ్ ఇందులో చూసేయండి. ఈ నెక్స్ట్ శారీ వచ్చేసి మా పెళ్లి టైంలోనే తీసుకున్నాను, దేనికో దానికి యూజ్ ఉంటది కదా అని. సేమ్ ఇలాంటిదే మా అత్తయ్య కూడా తీసుకున్నారు, ట్విన్నింగ్ అన్నమాట. ఇది నేను మా అన్నయ్య పెళ్లికి కట్టాను. శారీ అయితే చాలా బాగుంటుంది. మెయిన్ గా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆరెంజ్ విత్ ఇది సీ బ్లూనో సీ గ్రీనో, మరి అలా బ్లూ కాదు గ్రీన్ కాదు, కలర్ సరిగ్గా తెలియదు. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. 2 కలర్స్ బ్రైట్ కలర్స్ కాబట్టి శారీ అయితే లుక్ చాలా బాగుంటుంది. ఫొటోస్ లో కూడా ఇంకా బ్రైట్ గా కనిపిస్తుంది. దీనికి బ్లౌజ్ చాలా హెవీగా చేయించుకున్నాను. నేను ఇది సేమ్ పింట్రెస్ట్ లో చూపించాను. నాకైతే ఎలా కావాలో సేమ్ పింట్రెస్ట్ లో చూపించిన విధంగానే చేశారు ఆంటీ. హ్యాండ్స్ అయితే ఫుల్ వర్క్ వస్తుంది. నెక్స్ట్ మెయిన్ వచ్చేసి నా పెళ్లి సారీ. నా పెళ్లి సారీ రెడ్ కలర్ తీసుకున్నాను. రెడ్ కలర్ ఎందుకు తీసుకున్నాను అని తెలియాలంటే మా పెళ్లి వీడియోస్ చూసేయండి, మీకు అర్థమవుతుంది. ఈ శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇంతకు ముందు చూసిన పట్టు శారీస్ కంటే. అలానే కాస్ట్ కూడా ఎక్కువలేండి. శారీ అంతా ఫుల్ రెడ్ వస్తుంది, మొత్తం డిజైన్ వస్తుంది. ఈ శారీలో బ్లౌజ్ మొత్తం అంతా రెడ్ వచ్చింది. మొత్తం రెడ్ అయిపోతే లుక్ బాగోదని చెప్పి దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను. ఈ బ్లౌజ్ అంతా ఒక థీమ్ లో చేయించుకున్నాను అనమాట. ఇలాంటి లైఫ్ టైం మెమొరీ కదా, మరి ఆ మెమొరీస్ ని ఇలా కూడా దాచుకుందామని బ్లౌజ్ మొత్తం పెళ్లి థీమ్ తో డిజైన్ చేయించుకున్నాను. బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ అంతా మొత్తం మ్యారేజ్ థీమ్ అన్నమాట. అంటే పల్లెకిలో పెళ్లి కూతుర్ని బటులు తీసుకువెళ్తున్నట్టు. అక్కడ నేను చూపిస్తున్నాను కదా, పల్లెకిలో ఉన్నది నేనే. అలానే హ్యాండ్స్ కూడా ఒక సైడ్ అమ్మాయి అంటే పెళ్లి కూతురు దండ వేస్తున్నట్టు, ఇంకొక సైడ్ అబ్బాయి పెళ్లి కొడుకు దండ వేస్తున్నట్టు ఉంటుంది. మా హస్బెండ్ నేమ్ స్టార్టింగ్ లెటర్, నా నేమ్ స్టార్టింగ్ లెటర్ కలిపి
SPN వేయించుకున్నాను. మనకి ఎంత ట్రెండ్ మారినా ఎన్ని జనరేషన్స్ మారినా పెళ్లి శారీ అన్నది చాలా ఇంపార్టెంట్ కదా, చాలా బాగా దాచుకుంటాం కదా. అండ్ ఇంకో టిప్ ఏంటంటే మీకు ఏ మోడల్స్ చూసుకోవాలన్నా కూడా Pinterest యాప్ ఉంటుంది. అందులో మీరు ఏం సెర్చ్ చేసినా వచ్చేస్తుంది, మనకు ఒక రిఫరెన్స్ లా అన్నమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది బ్లూ కలర్ విత్ గోల్డ్ షేడ్ అన్నమాట. ఇది నేను మొన్నే పెళ్లికని తీసుకున్నాను. మా సైడ్ పెళ్లి జరిగే రోజున మార్నింగ్ చలివిడి పానకాలు జరుగుతాయి, అప్పుడు వేసుకున్నాను ఇది. ఈ శారీని నేను మహారాణి స్టైల్లో డ్రేప్ చేసినప్పుడు చాలా బాగుంది లుక్. అయితే నాతో పాటు మా సిస్టర్స్ ని కూడా అలా డ్రేప్ చేసుకోమన్నా. అంటే మా ఇంట్లో లాస్ట్ పెళ్లి మా అన్నయ్యదే. అక్క చెల్లెళ్ళు అందరం కలిపి ఒకేలా వేసుకుంటే బాగుంటుంది కదా, ఒక మెమొరీలా ఉంటుంది కదా అని చెప్పేసి అందరం అలానే వేసుకున్నాము. దీని తర్వాత ఆ పిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. దీని బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ గా స్టిచ్ చేపించుకున్నాను. ఇది కూడా Pinterest లో చూసిన మోడలే. హ్యాండ్స్ కి ఏమో శారీకి వచ్చిన బార్డర్ వేయించుకుని నెట్ ఫ్యాబ్రిక్ తో బ్యాక్ మోడల్ డిజైన్ ఇలా చేపించుకున్నాను. మా అన్నయ్య వాళ్ళ మ్యారేజ్ పిక్స్ ఇంకా రాలేదు, క్లియర్ గా పోస్ట్ చేద్దామంటే. వీడియోస్ వచ్చాక మా అన్నయ్య వాళ్ళ పెళ్లి వీడియోస్ పోస్ట్ చేయాలా వద్దా కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి ఈ శారీ నేను కన్యాదానం అప్పుడు వేసుకున్నాను. అవును, ఇది మీకు తెలుసా, పట్టు శారీస్ లో వచ్చిన బ్లౌజెస్ స్టిచ్ చేపించేసుకుంటాం కదా మగ్గం వర్క్ చేపించుకొని, అలా చేపించుకోకూడదంట. శారీలో వచ్చిన బ్లౌజ్ పై డిజైన్ చేపించుకుంటే కొన్నాళ్ళకి అది చీకుపోయినట్టు వచ్చేస్తుందంట. అందుకని శారీలో వచ్చిన బ్లౌజ్ కాకుండా విడిగా బయట తీసుకుని స్టిచ్ చేపించుకోవాలంట. ఈ విషయం మగ్గం వర్క్ చేసే వాళ్ళు చెప్పారు. ఇంకా మేము కూడా బయట తీసుకుని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు వర్క్ చేసి స్టిచ్ చేస్తారనమాట. ఈ బ్లౌజ్ కి నేను థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ చేపించుకున్నాను, హ్యాండ్స్ దగ్గర ప్యారెట్స్ డిజైన్ వచ్చేలా. ఇంతేనండి మన వీడియో. ఎలా అనిపించింది, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో ఏంటంటే, నాకు ఇన్స్టాగ్రామ్ లో కొన్ని మెసేజెస్ వచ్చాయి. అక్క మేము యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలంటేనే 1 year పడుతుంది కదా, అలాంటిది నీకు 4 months లో 6K సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారని కట్ అడుగుతున్నారు. ఇంకా నాకు మానిటైజేషన్ అయిపోయిందా లేదా, మనీ వస్తున్నాయా లేదా అని చాలా డౌట్స్ అడుగుతున్నారు. అవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.